వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేపాల్లో హిందూ రాజ్యం మళ్ళీ పునఃస్థాపితమవుతుందా? కమ్యూనిస్టుల పాలనలో విసిగి వేసారిన ప్రజలు మళ్ళీ హిందూ రాజ్యం కావాలని కోరుకుంటున్నారా? తాజాగా నేపాల్ మాజీ రాజుకు లభించిన ఘన స్వాగతాన్ని చూస్తూ ఉంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఇటీవల కాలంలో దేశంలో పర్యటిస్తున్నారు. పశ్చిమ నేపాల్ తీర్థయాత్రలు ముగించుకొని 2 నెలల అనంతరం కాఠ్మాండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు 10,000 మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. దేశాన్ని మీరే కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. రాజు కోసం రాజభవనాన్ని ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. రాజు మళ్ళీ రావాలని, మాకు రాజరికమే కావాలని చెబుతున్నారు. మా రాజు చిరకాలం జీవించాలని గలమెత్తారు. హిందూ మతాన్ని మళ్ళీ దేశ అధికారిక అభిమతంగా మార్చాలని డిమాండ్ చేశారు. అయితే నేపాల్ ప్రజలు మళ్ళీ రాచరికాన్ని కోరుకోవడానికి కారణం ఏంటి? దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అంగీకరించడం లేదు? హిందూ రాజ్యం మళ్ళీ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం. నేపాల్లో 239 ఏళ్ల రాచరికాన్ని 2008లో రద్దు చేశారు. అప్పటి నుంచి దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజ్యమేలాయి. కానీ ఈ ప్రభుత్వాల్లో ఏది కూడా సంపూర్ణంగా పాలించలేకపోయింది. 17 ఏళ్లలో 13 సార్లు ప్రధానమంత్రులు మారారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్క ప్రధాని కూడా 2 ఏళ్ల కాలం పాలించలేదు. దీన్ని బట్టే అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మనుగడ కష్టమని అర్థమవుతుంది. అక్కడి కమ్యూనిస్టు పార్టీలు తమ దేశాన్ని సరైన మార్గంలో నడిపించలేకపోయాయి. మరీ ముఖ్యంగా నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి అవినీతి పెచ్చరిల్లింది. ప్రతి శాఖలోనూ అవినీతి జరిగేది. దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అంతేకాకుండా నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చైనాకు వంత పాడటం మొదలైంది. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాల ఎంపిక వెనుక చైనా హస్తం ఉంది. వీటి వల్ల ఆ దేశంలో సంస్కృతి నాశనం అవుతూ వచ్చింది. అక్కడ రాజుల పాలన ఉన్నంత కాలం హిందూ ధర్మం వెలసిల్లేది. కానీ రాచరిక పాలన అంతమైన తర్వాత సంస్కృతికి విఘాతం కలిగింది. దీని వెనుక చైనా ప్రమేయం ఉందని విశ్లేషకులు చెప్తారు. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలతో విసిగి వేసారిన ప్రజలు గతంలో అనేక సార్లు రోడ్లపైకి వచ్చి ఉద్యమించారు. 2024 ఏప్రిల్లో హిమాలయ దేశం నేపాల్లో ప్రజా ఉద్యమం ఎగిసిపడింది. రాజ్యాంగబద్ధమైన రాచరికంతో పాటు హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజధాని కాఠ్మాండ్లో వేలాదిగా ప్రజలు మార్చ్ నిర్వహించారు. దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలని, హిందూ దేశంగా మార్చాలని డిమాండ్ చేశారు. సమైక్య వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. నేపాల్ పార్లమెంట్లో 5వ అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఈ డిమాండ్లను చేస్తోంది. మన దేశం, మన రాజు, మాకు ప్రాణం కన్నా ఎక్కువ అంటూ నిరసనకారులు రాజధానిలో నినాదాలు చేశారు. నేపాల్లో రాజకీయ అస్థిరత, అవినీతి, ఆర్థికాభివృద్ధి నెమ్మది కావడంతో ఆ దేశంలోని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో రాజరికం కావాలని, హిందూ రాజ్య పునరుద్ధరణ జరగాలని మద్దతు పెరుగుతోంది. అధికారంలో ఉన్నవారు అవినీతి, అన్యాయంతో తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మన గుర్తింపు, సంస్కృతిని కాపాడడానికి రాచరికాన్ని పునరుద్ధరించడం కంటే వేరే మార్గం లేదని నిరసనకారులు చెబుతున్నారు. ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల్లో నేపాల్ ఒకటి. అక్కడ అనిశ్చితి కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టేవారు కరువయ్యారు. ఫలితంగా ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది. లక్షలాది యువకులు ఉద్యోగం, ఉపాధి నిమిత్తం మలేషియా, దక్షిణ కొరియా, మధ్యప్రాచ్యం దారి పట్టారు. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే గద్దెనెక్కిన ప్రభుత్వాలేవి దేశాభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రాచరికమై బెటర్ అనే పరిస్థితికి వచ్చింది. భారత్తో పాటు పొరుగునున్న మరో పెద్ద దేశం చైనా. ఇది సైతం నేపాల్లోని రాజకీయ పరిణామాలను ఆది నుంచి ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నాయి. ఈ హిమాలయ దేశాభివృద్ధికి ఆర్థిక సాయం అందించి ప్రాథమిక వసతి సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాల్లో ప్రాబల్యం సంపాదించాలని సహజంగానే బీజింగ్ ప్రయత్నిస్తోంది. భౌగోళికంగా భారత్, చైనాల మధ్య ఉన్న నేపాల్కి మొదటి నుంచి మనతోనే ఎక్కువ స్నేహ సంబంధాలు ఉన్నాయి. కానీ గత దశాబ్ద కాలంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. కమ్యూనిస్టు నేత ఒలి తొలి విడత నేపాల్ ప్రధానిగా వ్యవహరించినప్పుడు 2015-16లో చైనాతో ప్రయాణ, సరుకు రవాణా మార్గ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా నేపాల్ విదేశీ వాణిజ్యంపై అప్పటిదాకా భారత్కి ఉన్న ఆధిపత్యానికి తెరపడింది. చైనాతో స్నేహం తనకు తాను గొయ్యి తవ్వుకున్నట్లుగా ఉంటుంది. రాజకీయ కారణాల రీత్యా దేశంతో స్నేహం చేసిన నేపాల్లో పరిస్థితులు అలాగే ఉండిపోయాయి. సమస్యలు ఎక్కడా కూడా పరిష్కారం కాలేదు. రోజు రోజుకు దేశ ఆర్థిక వ్యవస్థ నీరసించిపోతుంది. దీంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెళ్లిబుక్కుతుంది. ఈ వ్యతిరేకత నేపథ్యంతో నేపాల్ మాజీ రాజు సొంత దేశానికి రాగానే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన వెంట నడిచారు. తమకు మళ్లీ రాజుల పాలనే కావాలని నినదించారు. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ మీరే రాజు కావాలని కోరారు. ఈ ర్యాలీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు కూడా కనిపించాయి. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షాకు యూపీలోని గోరఖ్పూర్ మఠంతో సంబంధాలున్నాయి. గోరఖ్నాథ్ను తమ ఇంటి దేవుడుగా నేపాల్ రాజులు భావిస్తారు.
వీలైనప్పుడల్లా అక్కడి రాజులు గోరఖ్నాథ్ మఠాన్ని సందర్శిస్తారు. గత ఏడాది జ్ఞానేంద్ర గోరఖ్నాథ్ను సందర్శించినప్పుడు యోగితో భేటీ అయ్యారు. యోగి ఆదిత్యనాథ్ మన దేశంలో హిందూ లీడర్గా సుపరిచితం. హిందువుల్లో యోగికి మంచి ఫాలోయింగ్ ఉంది. మఠాధిపతి నుంచి యూపీ సీఎంగా ఎదిగారు యోగి. ఒక సన్యాసి పూజలు మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కూడా పాలించగలరని చేసి చూపించారు. యూపీ లాంటి వెనుకబడిన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించి చూపించారు. అదే సమయంలో హిందూ ధర్మం కోసం కూడా యోగి పాటుపడుతున్నారు. హిందువులపై ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. హిందువులు నిర్వహించే యాత్రలపై రాళ్ల దాడులు పాల్పడే వారికి బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నారు. అందుకే యోగికి మన దేశంలో ముఖ్యంగా హిందువుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అటువంటి యోగి ఫోటోను నేపాల్లోనూ ప్రదర్శించారు. తమ దేశంలో మళ్ళీ హిందూ రాజ్యం రావాలని సింబాలిక్గా యోగి ఫోటోలను చూపించారు. అయితే ఈ ర్యాలీలో ఇప్పటికిప్పుడు నేపాల్లో రాజుల పాలన వచ్చే అవకాశం లేదు, కానీ ఇది రాజుల పాలనకు ఒక మార్గాన్ని నిర్మించిందని మాత్రం చెప్పుకోవచ్చు. గతంలోని ఇలాంటి డిమాండ్లు వినిపించినా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడు భారీ నిరసన జరిగింది. దీంతో రాబోయే రోజుల్లో రాజుల పాలన వచ్చి నేపాల్ మళ్ళీ హిందూ రాజ్యంగా ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి హిందూ రాజ్యంగా ఏర్పడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ 10 మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే. మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్యతరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.